హాయ్ ఫ్రెండ్స్, నేను సరే మీరు చూసిన తెలుగు పీసీ వరల్డ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఎప్పుడైనా కానీ గేమర్స్ నన్ను ఒక గ్రాఫిక్ కార్డ్ గురించి అడిగారు అనుకోండి, నేను ఎక్కువ శాతం ఓన్లీ గేమింగ్ అయితే మాత్రం నేను ఎక్కువ శాతం ఏం చెప్తానంటే ఎన్విడియా గ్రాఫిక్ కార్డ్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే ఏఎండి గ్రాఫిక్ కార్డ్స్ అనేవి మీకు చాలా బెటర్గా ఉంటాయని చెప్పేసి ఎక్కువ శాతం ఏఎండి గ్రాఫిక్ కార్డ్స్ని తీసుకోమని చెప్పేసి సజెషన్ అయితే ఇస్తూ ఉంటాను. ఓన్లీ గేమింగ్ కోసం మాత్రమే. అదే మీరు గేమింగ్ ఆడుతూ లైవ్ స్ట్రీమింగ్ కూడా చేస్తున్నారు అనుకోండి, లేకపోతే గేమింగ్ ఆడుతూ మీకు గేమ్ని రికార్డ్ చేసుకుంటున్నారు అనుకోండి, అటువంటిప్పుడు నేను కొంతవరకు బడ్జెట్ ఉన్నట్లయితే ఏఎండితో కంపేర్ చేసుకున్నట్లయితే ఎన్విడియా బెటర్ అని చెప్తూ ఉంటాను. సో ఒకవేళ మీరు ప్యూర్ గేమింగ్ కోసం తీసుకుంటున్నట్లయితే ఓన్లీ నేను గేమ్స్ మాత్రమే ఆడుకుంటాను, రికార్డింగ్ గట్టా చేయను, అలాగే లైవ్ స్ట్రీమ్ చేయను అని అనుకున్నప్పుడు ఏఎండి గ్రాఫిక్ కార్డ్స్ ఎందుకు రికమెండ్ చేస్తాను అనేది ఈ వీడియోతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో ఎందుకు మనకి ఏఎండి గ్రాఫిక్ కార్డ్స్ బెటర్ అని చెప్పేసి మీకు అయితే అర్థమవుతుంది. మనం కనుక ఫస్ట్ దాని గురించి మాట్లాడుకున్నాం అనుకోండి. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్రైస్ టు పర్ఫార్మెన్స్ అనేది అనుకోవచ్చు. ఏఎండి గ్రాఫిక్ కార్డ్స్లో వచ్చే ప్రైస్ టు పర్ఫార్మెన్స్ అనేది మనకి వేరే ఏ గ్రాఫిక్ కార్డులో కూడా ఉండదన్నమాట. సో ఏఎండి గ్రాఫిక్ కార్డ్స్ అనేవి తక్కువ బడ్జెట్లో మంచి గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 30,000 అట్లా పెట్టుకున్నట్లయితే 30,000 ఎన్విడియా గ్రాఫిక్ కార్డ్ ఏదైతే వస్తుందో ఆ గ్రాఫిక్ కార్డ్ని, అదే 30,000కి ఏఎండి గ్రాఫిక్ కార్డ్ ఏదైతే వస్తుందో దాన్ని కంపేర్ చేసుకున్నారనుకోండి, ఎన్విడియాకి సంబంధించిన గ్రాఫిక్ కార్డ్తో కంపేర్ చేసుకున్నట్లయితే ఏఎండికి సంబంధించిన గ్రాఫిక్ కార్డ్ అనేది గేమింగ్ విషయంలో మాత్రం చాలా బెటర్గా అయితే పర్ఫామ్ చేస్తుంది. గేమింగ్లో కూడా మీకు 2 టైప్స్ ఉంటాయి. లైక్ ర్యాస్ట్రైజ్డ్ గేమింగ్ ఉంటుంది, అది కాకుండా రే ట్రేస్డ్ గేమింగ్ ఉంటుంది. నేను కేవలం ర్యాస్ట్రైజ్డ్ గేమింగ్ ఏదైతే ఉంటుందో, సో ట్రెడిషనల్ గేమింగ్ అని కూడా అంటారో, సో ట్రెడిషనల్ గేమింగ్ ఏదైతే ఉంటుందో దాని గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. సో ఒకవేళ మీరు ర్యాస్ట్రైజ్డ్ గేమింగ్ ఆడిపాలం అయితే డెఫినెట్గా మీకు ఏఎండికి సంబంధించిన గ్రాఫిక్ కార్డ్స్ అనేవి చాలా బెటర్గా అయితే పర్ఫామ్ చేస్తాయి. మెయిన్గా మనం పెట్టిన డబ్బులు ఏవైతే ఉంటాయో ఆ డబ్బులకి మంచి గ్రాఫిక్ కార్డ్స్ని మీరు అయితే కొనుక్కోవచ్చు. అదే మీరు రే ట్రేస్డ్ గేమింగ్ ఆడతారు అనుకోండి, అంటే కొన్ని గేమ్స్ అయితే మీకు రే ట్రేసింగ్ అయితే సపోర్ట్ చేస్తాయి. మీరు ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే సైబర్ పంక్ అవ్వచ్చు, లేకపోతే మీకు స్పైడర్ మ్యాన్ రీమాస్టర్డ్ అవ్వచ్చు, లేకపోతే బ్యాటిల్ ఫీల్డ్ 5 అవ్వచ్చు. సో ఇటువంటి గేమ్స్ అన్నీ కూడా మీకు రే ట్రేసింగ్ అయితే సపోర్ట్ చేస్తాయి. ఈ గేమ్స్ అనే కదా ఇంకా చాలా గేమ్స్ అయితే ఉంటాయి. సో మీరు ఏ రే ట్రేసింగ్ గేమ్స్ ఆడుతున్నప్పటికీ కూడా డెఫినెట్గా మీరు ఎన్విడియా గ్రాఫిక్ కార్డ్స్ అయితే వెళ్ళిపోవడం బెటర్. అలా కాకుండా నేను రే ట్రేస్డ్ గేమ్స్ ఏమి ఆడను, ఓన్లీ స్పోర్ట్ టైటిల్స్ ఆడతాను, లేకపోతే ఏదైతే ట్రెడిషనల్గా రెండర్ అవుతాయో అటువంటి గేమ్స్ మాత్రమే ఆడుతాను అనుకుంటే డెఫినెట్గా మీరు ఎన్విడియా గ్రాఫిక్ కార్డ్స్తో పోల్చుకున్నట్లయితే ఏఎండి గ్రాఫిక్ కార్డ్స్ అనేవి చాలా బెటర్గా అయితే పర్ఫామ్ చేస్తాయి. అండ్ ఇంకో విషయాన్ని గుర్తుపెట్టుకోండి, జనరల్గా మనకి ప్రైస్ టు పర్ఫార్మెన్స్ విషయంలో ఏఎండి గ్రాఫిక్ కార్డ్స్ కొద్దిగా బాగున్నప్పటికీ కూడా ఓవరాల్గా ప్యాకేజ్ చూసుకున్నాం అనుకోండి, అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం రిమైనింగ్ వర్క్ కోసం కూడా ఎక్కువ శాతం మనం గ్రాఫిక్ కార్డ్స్ యూజ్ చేసుకుంటాం అనుకుంటే అప్పుడు మీకు కొంతవరకు ఎన్విడియా గ్రాఫిక్ కార్డ్స్ అయితే బాగుంటాయి. సో మనం సెకండ్ పాయింట్ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి. సెకండ్ పాయింట్ ఏంటంటే మీకు వీరామ్ ఏదైతే ఉంటుందో వీరామ్ అనేది చాలా ఎక్కువ అయితే ఉంటుంది ఏఎండి గ్రాఫిక్ కార్డ్స్లోని. సో జనరల్గా ఈ వీరామ్ ఎక్కువ ఉండడం వల్ల మనకేంటన్నా బెనిఫిట్ అని అడిగారు అనుకోండి, ఎప్పుడైనా కానీ మన గ్రాఫిక్స్కి సంబంధించిన సీన్స్ ఏమైతే ఉంటాయో ఆ సీన్స్ని లోడ్ చేయడానికి లేకపోతే సీన్స్ని రెండర్ చేయడానికి ఈ వీరామ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ని అయితే ప్లే చేస్తుంది. సో బేసిక్గా ఈ వీరామ్ ఎక్కువగా ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే మీరు హయ్యర్ రెజల్యూషన్స్లో కనుక గేమింగ్ ఆడుతున్నారు అనుకోండి, లైక్ 2Kలో కానీ లేకపోతే 4Kలో కానీ గేమింగ్ ఆడుతున్నప్పుడు ఈ ఎక్కువ వీరామ్ అనేది ఎక్కువగా వీరామ్ ఉన్నట్లయితే ఆ సీన్స్ని లోడ్ చేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి అందుకు యూజ్ అవుతుంది. అంతేకాకుండా ఒకవేళ మీరు ఫ్యూచర్ ప్రూఫ్గా మీ గ్రాఫిక్ కార్డ్ ఉండాలని అనుకున్నప్పుడు కూడా ఎక్కువ వీరామ్ ఉన్న గ్రాఫిక్ కార్డ్స్ తీసుకోవడం బెటర్. ఎందుకంటే మనం ఎప్పుడైనా కానీ గేమ్స్ని చూసుకున్నాం అనుకోండి, గేమ్స్ని చూసుకుంటున్నప్పుడు లేటెస్ట్గా రిలీజ్ అయ్యే గేమ్స్ యొక్క ఏదైతే మినిమం రిక్వైర్మెంట్స్ కానీ లేకపోతే రికమెండెడ్ రిక్వైర్మెంట్స్ కానీ ఉంటాయో అవి ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాటిల్ ఫీల్డ్ 5ని అలాగే బ్యాటిల్ ఫీల్డ్ 1ని కంపేర్ చేసుకున్నారనుకోండి, బ్యాటిల్ ఫీల్డ్ 1 అనేది బ్యాటిల్ ఫీల్డ్ 5తో కంపేర్ చేసుకున్నట్లయితే ఇంకా చాలా తక్కువ స్పెసిఫికేషన్స్తోనే ఆ గేమ్ అయితే రన్ అవుతుంది. సో ఎక్కువ వీరామ్ ఉన్న గ్రాఫిక్ కార్డ్స్ని కొనుక్కోవడం వల్ల ఫ్యూచర్లో రిలీజ్ అయ్యే గేమ్స్ ఏమైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా మనం ఆడే ఛాన్స్ అయితే సో ఎక్కువైతే ఉంటుంది. సో వీరామ్ వల్ల అది కూడా బెనిఫిట్. ఓన్లీ గేమింగ్ అనే కాదు, ఒకవేళ మీరు రెండరింగ్ చేస్తున్నా లేకపోతే 3D డిజైన్ ఇటువంటివి చేస్తున్నా కూడా పెద్ద పెద్ద మోడల్స్ని లోడ్ చేయడం కోసం ఈ వీరామ్ అనేది యూజ్ అవుతుంది. బట్ మెయిన్గా మనం గేమింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎక్కువ ఫ్యూచర్ ప్రూఫింగ్ అనేది అనుకోవచ్చు. అండ్ ఫైనల్గా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఏఎండికి సంబంధించిన ప్రాసెసర్ని అలాగే ఏఎండికి సంబంధించిన గ్రాఫిక్ కార్డ్ని యూజ్ చేస్తున్నాం అనుకోండి,
ఈ రెండు కూడా కలిసి మనకు కొంచెం ఎక్స్ట్రా పర్ఫార్మెన్స్ని ఇస్తాయి. అంతేకాకుండా మనకు కొన్ని లైక్ ఫీచర్స్ అయితే ఉంటాయన్నమాట. మీకు అన్నిటికంటే మెయిన్ ఫీచర్ గురించి చెప్పాలంటే స్మార్ట్ యాక్సెస్ మెమరీ అని అయితే అనుకోవచ్చు, శామ్ అని అయితే అంటూ ఉంటారు. ఈ ఫీచర్ మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే AMD గ్రాఫిక్ కార్డులో ఏదైతే VRAM ఉంటుందో ఆ VRAMను కూడా మనకి ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేసుకోగలుగుతుంది. సో దాన్ని మనం స్మార్ట్ యాక్సెస్ మెమరీ అని అయితే అంటాం. ఓన్లీ ఒక ఫీచర్ అనే కాదు, మాక్సిమం మనకి NVIDIA గ్రాఫిక్ కార్డ్స్లో ఏ ఫీచర్స్ అయితే ఉంటాయో ఆ ఫీచర్స్ అన్ని కూడా మోస్ట్లీ మీకు AMDలో కూడా సపోర్ట్ అయితే చేస్తాయి. బట్ డిఫరెన్స్ ఏంటంటే NVIDIA అనేది ఇంకొంచెం ఆప్టిమైజ్డ్గా ఉంటుంది కాబట్టి కొద్దిగా మనకి ఇంకా స్టేబుల్గా ఉంటుంది అండ్ ఇంకొంచెం బాగుంటుంది, స్మూత్గా ఉంటుంది. అదే మనం AMDలో చూసుకున్నాం అనుకోండి, AMDలో అంత ఆప్టిమైజ్డ్ కాదు, అలా అని చెప్పేసి మనకి క్రాషెస్ అయిపోయి అంత ఇబ్బంది కూడా పెట్టదు. సో జనరల్గా మనకి గ్రాఫిక్ కార్డ్స్ కొత్త వర్షన్స్ రిలీజ్ అయ్యి కొద్దీ వాళ్ళు స్టేబుల్ వర్షన్స్ తీసుకొస్తూ ఉంటారు, అప్డేట్స్ చేసి ఆ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా రెక్టిఫై చేస్తూ ఉంటారు. సో బేసిక్గా నా యొక్క పర్పస్ ఓన్లీ గేమింగ్, అది కూడా నేను ఎక్కువ శాతం రాస్ట్రైజర్ గేమ్స్ ఎక్కువ ఆడుతున్నాను అనుకుంటే డెఫినెట్గా మీరు AMDకి సంబంధించిన గ్రాఫిక్ కార్డ్స్ ఏమైతే ఉన్నాయో వాటిని అయితే పర్చేస్ చేయొచ్చు. మీరు ఇంకా డబ్బులు సేవ్ చేసుకోవాలనుకుంటే కనుక లేటెస్ట్గా వచ్చిన గ్రాఫిక్ కార్డ్స్ని యూజర్ మార్కెట్లో పర్చేస్ చేసినట్లయితే మీరు డబ్బులు కూడా సేవ్ చేసుకుని మంచి మంచి గ్రాఫిక్ కార్డ్ డీల్స్ని అయితే పొందడానికి అవకాశం అయితే ఉంటుంది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీరు ప్యూర్లీ గేమింగ్ కోసం అయితే మాత్రం డెఫినెట్గా AMD కార్డ్స్ని కూడా కన్సిడర్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సారామ్ సైనింగ్ ఆఫ్ గైస్, బాయ్.